వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రనాడు అంతటా జరుపుకుంటాం. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారని వినికిడి. లెక్కలు కూడా అదే తెలియచెప్తున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక నానాటికి పెరిగిపోతుంది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలు తగ్గిపోయి మృత భాషగా మారే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక సంస్థ 2002 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలిసిపోగా 2025 నాటికి అందున ముఖ్యంగా భారతదేశంలో కేవలం 5 భాషలు మాత్రమే అనగా హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం మాత్రమే మిగులుతాయని పేర్కొన్నారు. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియచెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా మనమందరము జరుపుకుంటాం. పేరు మహాలక్ష్మి. నా పేరు జెస్సీ. మేము 8వ తరగతి చదువుతున్నాము. ఎందుకు ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పిన ఉపాధ్యాయులు రామకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు తెలుగు తల్లి వేషధారణలో ఉన్న 9వ తరగతి చదువుతున్న దుర్గా శరణ్యను వేదికపైకి ఆహ్వానిస్తుండగా మాతృభాష గొప్పతనాన్ని వివరించే చక్కని పాటను 9వ తరగతి చదువుతున్న రేణుకాను ఆలపించమని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకు. ప్రాచీన భాష అయిన మన తెలుగు భాషకై కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి వేషధారణలో ఉన్న 8వ తరగతి చదువుచున్న చైతన్య విఘ్నేష్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి చిత్రపటాన్ని పూలమాలతో ఆవిష్కరించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలైన సిస్టర్ సునీత గారిని మరియు తెలుగు ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी
కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేరా. ముందుగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది. తేనెలలకు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగు గ్రాంధిక భాషలలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోనికి మార్చాలని ఎంతగానో కృషి చేశారు. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని ఉద్యమం చేశారు. తెలుగు భాషలోని పద్యాలు, కవితలు, గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. తెలుగు భాష అమ్మ లాంటిది. అటువంటి మాతృభాష తెలుగును మర్చిపోకండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా నమస్కారములు.
वेदात रुद्रम्म भुजशक्ति मल्लम्म पतिभक्ति तिम्मरुतु धीरोक्ति विष्णुरायण कीर्ति ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు అమృత. నా పేరు నవ్య మాధురి. మేము 7వ తరగతి చదువుతున్నాము. ఇప్పుడు మేము పద్యాలు చెప్పబోతున్నాము. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గదవుగాడు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. శ్రద్ధ లేని ఎడ్ల చదువు సొమ్ములు రావు, శ్రద్ధ విన్నరాని చదువు లేదు. శ్రద్ధ కలిగి నేను చంద్రమండల యాత్ర సులభ సాధ్యము అగును తెలుగు బిడ్డ. అన్ని దానములను నన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్నగురిని కన్నా నెక్కు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టబమ్మ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమను తథ్యం. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు షర్మిల. నా పేరు బేబీ దివ్యశ్రీ. మేము 7వ తరగతి చదువుతున్నాము. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బ్రాతు జనము చూసి దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బ్రాతు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాదానంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. భావము: తెలుగు బాల విద్యాదానిని దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాదానమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరము రెండు చూచుటకు ఒకే మాదిరిగా ఉండెను, కానీ వాటి రుచులు వేరువేరుగా ఉండెను. అదే మాదిరిగా ఒక పురుషు పుణ్యుడైన వారు వేరుగా ఉండెను. అనుగాని చోట దికులమనరాదు కొంచెమయ్యే కొదువగాదు కొండ అద్దముదు కొంచెమైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. భావము: విలువగాని చోట అధికుడని సంచరించరాదు సామాన్యముగా నుండుట నీచముగాదు అద్దములో కొండ చిన్నదైనను కనిపించినను అసలు చిన్నది కాదు గదా. నా పేరు హాసిని. నా పేరు దీక్షిత కీర్తి. మేము పద్యాలు చెప్పబోతున్నాము. గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడవనైన నేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరిహితమ్ము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. గరచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్నప్పుడే దిద్దుకోవలను ఇల్లు నిలువదలిసి చదువు తెలుగు బిడ్డ. బలవంతుడ నాకేమని పరుగులతో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రజని. నా పేరు రామనాగలక్ష్మి. మేము 6వ తరగతి చదువుతున్నాము. మేము పద్యాలు చెప్పబోతున్నాము. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం:
మనం నేర్చుకున్న విద్యను ఎవ్వరూ దోచలేరు. నేర్చుకున్న విద్య ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గొదవు కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. భావం: మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా. ధన్యవాదాలు. ఆలపించిన వారిని కరతాళ ధ్వనులతో అభినందించుకుందాం. మన మనసులను ఉల్లాసపరిచేలా నృత్యాన్ని చేయడానికి 7వ తరగతి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వారిని వేదికపైకి పిలిచేద్దామా మరి? నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు మందెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ విచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ విచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, పదాలు అన్నీ పోయేలై ప్రేమ పల్లకిని మోసే, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. డి రెజీ 8వ తరగతి సి సెక్షన్ వ్యాచరసన్ పోటీ. పి ప్రియాంక 8వ తరగతి సి సెక్షన్. ప్రియాంక. ఏ ప్రీతి 8వ తరగతి సి సెక్షన్. ప్రీతియా? ఏ ప్రీతి 8వ తరగతి. కే రజని 6వ తరగతి ఈ సెక్షన్. కే రజని. కాలదండి అమ్మాయి.
వ్యాసరచన ఎస్ రమ్య నాగలక్ష్మి 6వ తరగతి ఈ విభాగం నుండి వ్యాసరచన పోటీల్లో రమ్య నాగలక్ష్మి. శ్రీవర్షిణి 6వ తరగతి డి సెక్షన్. శ్రీవర్షిణి. దస్తూరులో ప్రథమ బహుమతి పొందడం జరిగింది. జి హాసిని ప్రియ 7వ తరగతి ఏ విభాగం నుంచి దస్తూరులో బహుమతి తీసుకోవడం జరుగుతుంది. బి శివతేజ 9వ తరగతి. శివతేజ శివతేజ 9వ తరగతి. శివతేజ ధన్యవాదాలు సిస్టర్, ధన్యవాదాలండి. పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గృహ వినివేదితి పద రామ శబరి దత్త కళాసన రామ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ధన్యవాదములు. చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయి
అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నవీన్ జోష్. నా పేరు టిఎస్ లషిత్. మేము 7వ తరగతి చదువుతున్నాము. మేము సామెతలు చెప్పబోతున్నాము. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి. పనిలేని మంగలి పిల్లితల కొరిగినాడట. కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదినట్టు. బంగారం అంటే సింగారానికి ఏమి తక్కువ. కందకు లేని దొరద కత్తి పీటకు ఎందుకు. అనుమానం ముందు పుట్టి ఆడిది తర్వాత పుట్టింది. కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈశ్వరుడైన ఇంటి దొంగను పట్టుకోలేడు. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లు. అందరికీ ధన్యవాదాలు. ఆనందిద్దాం. మన మెదడుకు పదును పెట్టి మనలను ఆలోచింపజేసి మన మేధాశక్తిని పెంచే పొడుపు కథలు మన తెలుగు భాషకే సొంతం. అటువంటి పొడుపు కథలతో మన మేధస్సు పెంచి పొడుపు కథలను వేయడానికి 8వ తరగతి చదువుతున్న రేజీ షమ్మి సిద్ధంగా ఉన్నారు. మరి వాటికి జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఆలస్యం చేయకుండా వారిని వేదికపైకి పిలిచేద్దాం. వెలుగు బల్ల కింద చీకటి ఏమిటది? ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏమిటది? నిప్పు. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఏమిటది? ఒకే తొట్టిలో 2 పిల్లలు ఏమిటది? వేరుశనగ. ఆకాశానికి ఎగిరిన పక్షి కాదు, తోక ఉన్న మేఘ కాదు, తాడు ఉన్న ఎద్దు కాదు ఏమిటది? గాలిపటం. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కొలబడుతుంది ఏమిటది? నీడ. ఎందరు ఎక్కినా విరగని మంచం ఏమిటది? అరుగు. కుప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు ఏమిటది? కొబ్బరికాయ. చూస్తే ఒకటి, చేస్తే 2, తలకి తోకకు ఒకటే టోపీ ఏమిటది? గుండ్రని బంతి, తెల్లని బంతి, అందలేని బంతి, ఆడలేని బంతి ఏంటది? చందమామ. మరొకసారి మీ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు. తెలుగు పదాలతో మనల్ని వారి నృత్య ప్రదర్శనతో ఆనందింప చేయడానికి వస్తున్న 9వ తరగతి చదువుతున్న జోషిత బృందాన్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను.
4 లైన్లు అంతే, పెద్ద కాదు. ఒకసారి విందాం. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. లేత మనసుల్లోన నీతినే ముద్రించు, శతకాలు వటకెక్కి చెదలు పట్టాయి. లేత మనసుల్లోన నీతినే ముద్రించు, శతకాలు వటుకెక్కి చెదలు పట్టాయి. బ్రతుకు పుటలను తెరుచు వ్యాఖ్యానమొనరించు, మన తెలుగు సామెతలు మంట కలిసాయి. రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒకటైన రాదు. రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒకటైన రాదు. కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి, కదలరే వీరు టీవీల చుట్టూర చేరి. మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం, డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. మూవన్నె జెండాను తెగ ఊపుతున్నావు, మూవన్నె జెండాను తెగ ఊపుతున్నావు. దాన్ని చేసిన తెలుగు వాడెవరో తెలుసా? వెండు తెర హీరోలు వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా? వెండి తెర హీరోలు వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా? తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. గుడుగుడి గుంచాలు కోతి కొమ్మచ్చి, ఏళ్ళు గడిచిన కొద్ది ఆటలే చచ్చి. గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి, ఏళ్ళు గడిచిన కొద్ది ఆటలే చచ్చి. పసివాళ్ల చేతులకు సెల్ ఫోనులిచ్చి, పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి. పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ, ఉనికినే మరిచింది అది అసలు బాధ. మొన్న రామాయణం మరి ఈ కాంపిటీషన్ అన్నీ కూడా జరుగుతున్నాయి, దాని గురించి ఇది కూడా పెట్టడం జరిగింది. పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ, ఉనికినే మరిచింది అది అసలు బాధ. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. కూడు పెట్టని భాష కాదన్నావు, డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు. కూడు పెట్టని భాష కాదన్నావు, డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు. తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు, తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు. కార్పొరేట్ పండుగలు ఉచ్చులో పడ్డావు. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. అంతా భ్రమలో ఉన్నాం, తెలుగు ఉంది కదా తెలుగు ఉంది కదని. తెలుగు అయితే ఎక్కడ ఏమి లేదమ్మా. ఆటల్లో చూసుకున్నా, పాటల్లో చూసుకున్నా, పుస్తకాల్లో చూసుకున్నా, గ్రంథాల్లో చూసుకున్నా, పద్యాల్లో చూసుకున్నా, ఎక్కడా కూడా తెలుగు అనేది లేదు. ఒక సబ్జెక్ట్ మాత్రంగానే ఉంది, అదైనా అంతంత మాత్రంగానే. అందుకాబట్టి మన తెలుగుని బ్రతికించుకోవాలని తెలుగు వాళ్ళమైనటువంటి మనందరం తెలుగులో చక్కగా సబ్జెక్టు బాగా నేర్చుకుని ఎంతో కవితలు కానీ, అలాగే సామెతలు కానీ, కొత్త కొత్త సామెతలు కానీ, కొత్త కొత్త పొడుపు కథలు కానీ, కొత్త వ్యాచరేసిన పోటీల్లో అందరూ పాల్గొని తెలుగును అభివృద్ధి చేయాలని, బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ పద్యాన్ని రాయడం అనేది జరిగింది. సరే, ఇంకొకసారి ఉంది. భూమిని గెలిచావు చూడమన్నావు, అందరూ కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అందుకాబట్టి భూమిని గెలిచాము చూడమన్నావు, తల్లి భాషను మటికి తెగ నరికినావు.
భూమినే గెలిచాము చూడమన్నావు, తల్లి భాషను మటికి తెగ నరికినావు. తెలుగు మొనగాన్నని తొడచరిచినావు, తెలుగు మొనగాన్నని తొడచరిచినావు. తల్లి పేరడిగితే తెల్లబోయావు. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. రెండు విషయాలు ఈ భాషా దినోత్సవ సందర్భంగా సిస్టర్ గారు మరి పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి వచ్చి కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కరతాళ ధ్వనులు చేయండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అందరం ఇక్కడ కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. కానీ నిన్న జరుపుకోవాల్సింది సార్ నేను చెప్పినట్టుగా కొన్ని కారణం వల్ల ఈరోజు చేస్తున్నాము. అయితే అందరూ చాలా చెప్పారు తెలుగు భాష గురించి, అవునా కదా? మన మాతృభాష ఏంటి? తెలుగు. మీలా ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడంట. అబ్బాయి పేరు అర్జున్. మీకులాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు. సో ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లోనే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాం. మనం ఇలా ఇన్సిస్ట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. సో ఇలా తెలుగు పూర్తిగా మర్చిపోయాడు తను. ఒకరోజు హాలిడేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ అడిగింది, ఒక తెలుగు కవిత ఉండి ఇచ్చి చదవమని చెప్పింది. అప్పుడు అబ్బాయి చదవడానికి చాలా కష్టపడ్డాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, చెట్టు ఎంత పెద్దదైనా ఎంత పెద్దగా పెరిగినా అది ఎక్కడుంటుంది? భూమి మీదే ఉంటుంది. చెట్టు ఎంత పెద్దదైనా ఎంత పెద్దగా కొమ్మలు పెరిగినా దాని రూట్స్ వేళ్ళు ఎక్కడుంటాయి? భూమిలోనే ఉంటాయి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, నువ్వెంత ఏ భాష నేర్చుకున్నా కానీ నీ భాషను మర్చిపోకూడదు. ఏ భాష అది? మాతృభాష, అది తెలుగు భాష. సో తెలుగు భాష అనేది ఒక భాష కాదు, మాతృభాష అనేది ఒక భాష కాదు. అది సంప్రదాయాలు, సంస్కృతి, మన విలువలు, మన కుటుంబ విలువలు, మనం పెరిగిన విధానం అన్నీ గుర్తు చేస్తాయన్నమాట. అందుకనే తెలుగు అనేది, తెలుగు అని ఇక్కడ ఎందుకు చెప్తుందంటే మన మాతృభాష తెలుగు కాబట్టి ఇక్కడ మాతృభాష అనేది ఎప్పుడు కూడా ఒక భాష కాదు, అది మన సాంప్రదాయాలు. ఇప్పుడు తెలుగు డే అని చెప్పినప్పుడు అందరికి తెలుగు డే అన్నగానే తెలుగు వాళ్ళలాగా డ్రెస్ వేసుకుని వచ్చారు. ఎసార్నో, అవునా కాదా? కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. అవి భాషతో పాటే మనతో పాటు అలవాటు అవుతాయి. సో చెప్పాలంటే తెలుగు ఏం చెప్తారంటే, తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అంటే చాలా మధురమైన భాష అంట. సపోజ్ ఈ స్టేట్ కాక వేరే స్టేట్స్లోకి వెళ్ళి మనం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, తెలుగు ఈజ్ ద స్వీటెస్ట్ లాంగ్వేజ్. చాలా వినడానికి వినసొంపుకున్న లాంగ్వేజ్ ఏదంటే తెలుగు. సో సార్ చాలా కొత్త పాట కూడా రాశారు తెలుగు గురించి. మనం ఎంత మాట్లాడినా కానీ మాతృభాష గురించి ఎక్కువ మాట్లాడలేం. బికాస్ ఎవరి మాతృభాష వాళ్ళకి ఇష్టం, అవునా కదా? ఇప్పుడు సార్ కొంచెం పద్యంలా పాడారు. ఎవరు రాశారు, ఎవరు చేశారు అన్నీ మనం తవ్వకుండా వెళ్ళినప్పుడైతే మూలాలు అంటారు, వాటికి వెళ్ళినట్టయితే ఎట్ ది ఎండ్ తెలుగు వాళ్ళే కనిపిస్తారు. యూ అండర్స్టాండ్? మనం ఇంగ్లీష్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా మాతృభాష అనేది మర్చిపోకూడదు. మాతృభాష అనేది రిమెంబర్ దట్ ఈజ్ ద హార్ట్ బీట్. ఏమంటారు దాన్ని? గుండె చప్పుడు ఎలాంటిదో మాతృభాష అలాంటిది. ఒక్క రోజు మన మాతృభాషను మర్చిపోయినప్పుడు మనమే మర్చిపోయినట్టుగా, అవునా కదా? ఇప్పుడు చాలామందికి మీ పేరు ఇంగ్లీష్లో రాయటం వచ్చు, కానీ తెలుగులో రాయటం రాదు. ఎంతమందికి తెలుగులో మీ పేరు రాయటం వచ్చు? రైస్ యువర్ హ్యాండ్. ఇదంతా నిజమేనా? నిజమేనా? ఏ మిస్టేక్ లేకుండా మీ పేరు రాస్తారా? కన్ఫర్మా? పుట్ డౌన్. మీ పేరెంట్స్ పేరు రాయగలరా? అండ్ ఏదైనా ఒకటి తెలుగులో మెసేజ్ వచ్చినా కానీ, న్యూస్ పేపర్లో ఏదైనా వార్త వచ్చినప్పుడు మీ పేరెంట్స్ కొన్నిసార్లు చదువుకొని పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చదవమని ఇస్తున్నారు. ఎంతమంది మీలో చదవగలుగుతున్నారు? నిజం మాత్రమే చెప్పాలి.
పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. గుర్తుపెట్టుకో, ముందు వేరే భాష నేర్చుకోవడానికి ముందు మన భాష, మాతృభాష ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ఏ భాష? మాతృభాష. నువ్వు పుట్టిన వెంటనే నేర్చుకోగానే, ఓపెన్ చేయగానే మౌత్ ఏమని పిలుస్తున్నావు? నువ్వు ఏమని పిలుస్తావు? మమ్మీ డాడీ అని పిలుస్తావా? నో. ఎవరు ఏ లాంగ్వేజ్ మదర్ టంగ్ అయితే, మాతృభాష అయితే ఆ భాషలో మాత్రమే. అంటే ఎప్పుడైనా సరే మనం ఏది విన్నా సరే గుర్తుపెట్టుకో, మన బ్రెయిన్లో మన మాతృభాషలో మనం ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మన భాషలో మనం అర్థం చేసుకున్న తర్వాతే తిరిగి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం. అవునా కదా? సార్ నో. దట్స్ వై మదర్ టంగ్ ఈజ్ ద హార్ట్ బీట్. యూ అండర్స్టాండ్? డోంట్ ఫర్గెట్. సో మాతృభాషను ఎప్పుడు నేర్చుకోవాలి, దాని మీద ఎప్పుడు మనకి గ్రిప్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, సపోజ్ యూ ఆఫ్టర్ స్టడీస్ మీరు ఏ స్టేట్కి వెళ్ళినా సరే, నీది ఏ మాతృభాష అని చెప్తావు? ఎందుకని? తెలుగు భాష అని చెప్తావు. ఎందుకని చెప్తున్నావు తెలుగు భాషని? వాట్ ఇస్ యువర్ మదర్ టంగ్? మాతృభాష ఏంటి? అందుకనే చెప్తావు, నువ్వు పుట్టుకతో నేర్చుకున్న నీ భాషనే మాతృభాష అంటారు. అందుకనే నీ భాష మాతృభాష అంటే ఏంటిది? నువ్వు పుట్టుకతో నేర్చుకున్న భాష. అవునా కదా? సో ఇక్కడ మనకు తెలుగు చాలామంది టీచర్స్ ఉన్నారు. తెలుగు నేర్పించడం పెద్ద టార్గెట్ మనకి ఇక్కడే. అవునా కదా? మీరు ఇంగ్లీష్ బాగానే రాస్తారు, కానీ తెలుగు పేపర్ చూసినప్పుడు మాత్రం చాలా మిస్టేక్స్ ఉంటాయి. అవునా కదా? మీ తెలుగు సార్ పేపర్ కరెక్ట్ చేసినప్పుడు చూస్తాను, రెడ్ సర్కిల్ లేకుండా పేపర్ ఉండదు, అదో డిజైన్. అవునా కదా? లైన్కి ఎన్ని డిజైన్లు ఉంటాయి అంటే ఎన్నైనా చెప్పొచ్చు మనం, ఎందుకంటే మనకు ఒత్తులు ప్రాపర్గా రావు. అవునా కదా? సార్ నో. సో గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, ఇవన్నీ మాతృభాష అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టుగా. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు మనకి తెలుగు భాష నేర్పిస్తున్న టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళకి మంచిగా క్లాప్స్ తోటి థ్యాంక్స్ చెప్పండి అందరు కలిసి. So thank you so much all the Telugu teachers for your work. Okay. తెలుగు టీచర్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, బికాస్ ఈ తెలుగు నేర్పించడం అంత ఈజీ కాదు, బికాస్ బట్ స్టిల్ యూ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్ టు టీచ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ దట్ యూ ఆర్ డూయింగ్ టు ద school, and especially to take up all these programs to put on the stage. But next time I think I give the importance to the things what is